వెల్కమ్ టు మీడియా న్యూస్. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. మీ నాయకుడే మీ సేవకుడు అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మన గెస్ట్ కేసీఆర్ కుడుముల చంద్రకాంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ స్టేట్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి. సో ఈ రోజు కార్యక్రమాలు అంటే ఈ రోజు జనరల్ గా రాజకీయ భవిష్యత్తు మీద ఈ రోజు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఈ రోజు మాకు సమయం ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాల్యం గురించి తీసుకుందాం, ఆ తర్వాత విద్య గురించి. బాల్యం గురించి చెప్పండి అన్న. నా చైల్డ్హుడ్ మొత్తము 7th క్లాస్ వరకు ఇక్కడే కలవకుర్తిలోనే చదివినా. నేను చిన్నప్పటి నుంచి శిశు మందిర్ స్టూడెంట్ని. ఇక్కడ నుంచి నేను హైదరాబాద్ శిశు మందిర్కి మెయిన్ బ్రాంచ్కి వెళ్ళాను. 7th నుంచి 10th వరకు అక్కడే చదివిన. అక్కడ ఉన్నప్పుడు 10th క్లాస్ వరకు నేను స్కూల్ పీపుల్ లీడర్గా పనిచేసినాను. అక్కడ నుంచే నా నాయకత్వ లక్షణాలు అనేటివి ప్రారంభమైనాయి. నేను స్కూల్ పీపుల్ లీడర్ ఉన్నప్పుడు అలాగే శాఖలో ముఖ్య శిక్షకగా చేసిన. అక్కడ నుంచి నాయకత్వ లక్షణాలు అలవాటై అక్కడే ఇంటర్ కూడా నాది అక్కడనే హైదరాబాద్ కొత్తపేటలో చదివిన. దాని నుంచి మళ్ళీ బీటెక్ వచ్చేసి సికింద్రాబాద్ ఈసీఐటి కాలేజ్లో చదివిన. ఆఫ్టర్ నా స్టడీ అయిపోయినాక, నా బీటెక్ అయిపోయినాక కలవకుర్తికి రావడం జరిగింది. ఎందుకు యూటర్న్ తీసుకున్నారు మీరు? అక్కడ నుంచి అక్కడే కొంచెం ప్లాన్ చేస్తూ ఉంటారు కదా చాలా మంది. మళ్ళీ టౌన్ లో విలేజ్ సైడ్, గ్రామం సైడ్ వైపు మీ దృష్టి ఎందుకు? మళ్ళీ బేసిక్ గా మాది జాయింట్ ఫ్యామిలీ అన్న. పెద్దనాన్న వాళ్ళందరూ కలిసి ఉంటారు. తక్కువ మంది పిల్లలు ఉన్నారు అన్నట్టు. దాంతో వాళ్ళు నేను ఫారెన్ వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నాను. నేను బీటెక్ అయిపోయినాక అబ్రాడ్ వెళ్ళాలి, నేను అక్కడే ఎంఎస్ చేయడానికి వెళ్ళాలనే ఆలోచనలో ఉంటే మా వాళ్ళు వద్దు, ఇక్కడ మాకు కొంచెం ఇబ్బందిగా అవుతుంది, మేము అన్ని చూసుకోలేకపోతున్నాం, నువ్వు ఊరికి రా అని చెప్పేసి నన్ను తీసుకొచ్చారు. బలవంతంగానే తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చినాక ఇక్కడే బిజినెస్ లో సెటిల్ అయ్యి దాని ద్వారా రాజకీయాలకు రావడం. మొదట మీరు రాజకీయంగా ఇదిగా అంటే వెళ్ళారా, లేకపోతే బిజినెస్ వైపు? లేదన్న, నేను కలవకుర్తికి రావడమే బిజినెస్ సైడ్ వెళ్ళాను. ఆ ప్లాన్ తోనే వచ్చారు మొత్తం? లేదు, అంటే బేసిక్ గా నేను ఫ్యామిలీకి సపోర్ట్ ఉండాలి, మన వాళ్ళకి సపోర్ట్ ఉండాలని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినాక జనరల్ గా ఉద్యోగం పురుష లక్షణం అంటారు కదా, దాని ప్రకారం ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఖచ్చితంగా బిజినెస్ చేద్దామని చెప్పేసి ఒక బిజినెస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ బిజినెస్ లో సక్సెస్ఫుల్ గానే మంచిగా రన్ అయింది అది. మొదటగా మీరు బిజినెస్ ఏ రంగంలోకి వెళ్ళారు అన్న? నేను డెవలపర్స్ అంటే వెంచర్ చేసినాను. ఫస్ట్ రియల్ ఎస్టేట్కి వెళ్ళాను. మా రిలేటివ్స్ ల్యాండే నేను డెవలప్మెంట్కి తీసుకొని కల్వకుర్తి మున్సిపాలిటీ, నేను అప్పుడప్పుడే కల్వకుర్తికి ఎంటర్ అయినప్పుడే కల్వకుర్తి గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా మారింది. సో అప్పటి వరకు గ్రామ పంచాయతీ లేఅవుట్లు అన్నీ జరుగుతుండేవి, ఇల్లీగల్ లేఅవుట్స్ అన్నీ జరుగుతుండేది. నేను వచ్చినాకనే కల్వకుర్తి టౌన్లో ఫస్ట్ డిటిసిపి లేఅవుట్ నేనే చేసినాను. అప్పుడప్పుడే కొత్త బాడీ వాళ్ళకు కూడా ఏం నాలెడ్జ్ లేకున్నా కూడా ఆ రోజు నా కమిషనర్ని పట్టుకొని ఆయన గైడెన్స్ తీసుకొని ఎట్లా చేయాలి ఏంది అనేది చేసి, అంటే ఏంటంటే మనము మా తాతల నుంచి కూడా కల్వకుర్తిలోనే మంచి పేరున్న వాళ్ళు, కల్వకుర్తి గ్రామానికి అన్ని రకాలుగా సేవలు చేస్తున్న వాళ్ళు. అట్లాంటి వాళ్ళ పేరు మనం పోగొట్టొద్దు కాబట్టి మనం కూడా జెన్యున్ లేఅవుటే చేయాలి, నలుగురికి ఉపయోగపడేటట్టు ఉండాలని చెప్పేసి నేను ఆ రోజు చేసిన లేఅవుట్ లో ఫస్ట్ నేను 30 ఎకరా పార్క్ ఇచ్చాను. ఇప్పుడు హైదరాబాద్ రోడ్ లో ఉన్న పార్క్ ఉంది కదా, అది నేను ఇచ్చిన లేఅవుటే అన్న. ప్రకృతి అది నేను ఇచ్చిన లేఅవుటే. అందులో పార్క్ డెవలప్ అయింది. అందులో అన్ని 40 feet రోడ్స్ ఉంటాయి, అన్ని మంచి డెవలప్మెంట్స్ తోటి ఫస్ట్ లేఅవుట్ నేనే చేసిన అన్నట్టు. అది వ్యాపార రంగం మీకు సక్సెస్ అయ్యారా? ఏమైనా ఒడిదుడుకులు ఏమైనా ఎదుర్కొన్నారా ఆ టైంలో మీరు? ఖచ్చితంగా అన్న. ఇప్పుడు ఏదైనా కూడా అంత ఈజీగా ఏం రాదు కాబట్టి నేను వచ్చి స్టార్ట్ చేసినప్పుడు నాకు అంత బ్రైట్ గానే కనిపించింది. అంత మనదే ల్యాండ్ కదా, ఏం కాదు, చేసేసుకోవచ్చు అనుకున్నాను. కానీ అంత ఈజీగా ఏం లేదన్న. అధికారుల నుంచి సమస్యలు ఎదురైనాయి, రాజకీయ నాయకుల నుంచి సమస్యలు ఎదురైనాయి, అన్ని రకాలుగా అన్నిటినీ ఎదుర్కొని ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ వ్యక్తినే కాబట్టి ఇబ్బంది లేకుండా, కొంచెం ఇబ్బందులు పడ్డా కూడా ఓవరాల్ గా దాన్ని కంప్లీట్ చేసుకొని సక్సెస్ అయినా. ఓకే, తల్లిదండ్రుల విషయానికి వస్తే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎక్కడ, వాళ్ళ అంటే ఎక్కడ స్థితిగతులు ఇంట్లో ఉంటాయి? బేసిక్ గా ఇది మా అమ్మమ్మ గారు కూడా కల్వకుర్తి. మా నాన్న వాళ్ళు అందరూ ఇక్కడే వచ్చి సెటిల్ అయ్యారు అన్నట్టు. అమ్మమ్మ వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఇక్కడనే పెద్ద ల్యాండ్ లార్డ్స్ వాళ్ళు. వాళ్ళతో పాటే అందరు కూతురు కొడుకులు అందరు ఒకటే దగ్గర ఉండాలన్నట్టు వాళ్ళందరూ జాయింట్ ఫ్యామిలీగానే ఉంచిరు అన్నట్టు.
వాళ్ళు కూడా ఏంటంటే మంచి మన ఊరికి ఏదన్నా డెవలప్ చేయాలనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళే. ఇప్పుడు మనం చూసుకుంటే హైదరాబాద్ రూట్ లో మిల్క్ పాలబూత్ ఉంటుంది, అవును, విజయ మిల్క్, గవర్నమెంట్ విజయ మిల్క్. దానికి అది 4 ఎకరాల ప్లేస్ లో ఉంటది. ఆ 4 ఎకరాల ప్లేస్ మా తాతయ్య డొనేట్ చేసిండు దాన్ని. తాతయ్య గారి పేరేంటి? చింతల రామరెడ్డి. చింతల రామరెడ్డి గారు డొనేషన్ చింతల రామరెడ్డి గారు దాన్ని డొనేట్ చేసిరు ఆ ప్లేస్. అండ్ ఆ పక్కనున్న లేఅవుట్స్ గానీ, మా తాతయ్య కూడా అప్పట్లోనే లేఅవుట్స్ చేసిండ్రు. కల్వకుర్తిలో 30 ఫీట్ల రోడ్లు ఉన్నాయి అంటే అవి మా తాతయ్య చేసిన రోడ్లే. ఒక్క గొప్ప విషయం కల్వకుర్తిలో ఒప్పుకోవాల్సింది ఏంటంటే, గతంలో నుంచి ఉన్న సర్పంచులు కూడా కల్వకుర్తిని ఫ్యూచర్ గురించి ఆలోచించే అన్ని పనులు చేశారు. ఏంటంటే ఆ రోజు వాళ్ళ స్వార్థం కోసం ఏవో చిన్న చిన్న రోడ్లు వదిలేసుకుంటా పోలే, అరే ఫ్యూచర్ ఊరు డెవలప్ కావాలంటే పెద్ద రోడ్లు ఉండాలని ఎక్కువ శాతం, అంటే మన పక్కనున్న అన్ని పట్టణాలతో కంపేర్ చేసుకుంటే కల్వకుర్తిలో ఎక్కువ 30 ఫీట్ల రోడ్లు ఉంటాయి. అదొక గొప్ప విషయమే. అందులో మా తాతయ్య గారు చేసిన లేఅవుట్ లో కూడా అన్ని 30 ఫీట్ల రోడ్లు ఉన్నాయి. అది కూడా సంతోషదగ్గ విషయం అన్నట్టు. అయితే కేసీఆర్ బ్రాండ్, అసలు కేసీఆర్ ని, మీ షార్ట్ కట్ నేమ్ ని కేసీఆర్ కి ఎట్లా దాన్ని కుదించారు? అది ఒక బ్రాండ్ గా అయింది కల్వకుర్తిలో. కేసీఆర్ కుడుముల చంద్రకాంత్ రెడ్డి గారు దాన్ని కేసీఆర్ చేసేసి ఒక బ్రాండ్ గా క్రియేట్ చేశారు. అసలు ఆలోచన ఏంటి అసలు? బేసిక్ గా నేను పాలిటిక్స్ లోకి ఎంటర్ అయినాక గత ఎలక్షన్లలో నేను వంశన్న గారి అంటే వంశేందర్ రెడ్డి గారి సలహా మేరకు రాజకీయాల్లోకి రావడం జరిగింది. దాని తర్వాత ఆయన సూచన మేరకే నేను కౌన్సిలర్ గా కూడా పోటీ చేయడం జరిగింది అన్న. చేసి కౌన్సిలర్ గా నేను అతి తక్కువ మెజారిటీ అంటే తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది. సో దాని తర్వాత నేను విశ్లేషణ చేసుకున్నా, నేను ఎందుకు ఓడిపోయినాను అంటే, నేను చదువుకున్న వ్యక్తినే, ఎట్లాంటి పాజిటివ్ లేదు అంటే నెగిటివ్ ఏం లేదు, ఎట్లాంటి నెగిటివ్ ఏం లేదు మన మీద, క్లీన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిని. నేను ఎందుకు ఓడిపోయినానంటే, నేను చాలా మందికి తెలియదు, కల్వకుర్తిలో చాలా మందికి తెలియదు. ఎందుకంటే 7th వరకు చదివిన, 7th వరకు పెద్దగా ఎవరు చూసి ఉండరు. ఆ తర్వాత మొత్తం నేను హైదరాబాద్ లో ఉన్నా. హైదరాబాద్ నుంచి రావడమే బిజినెస్ చేసుకున్న తర్వాత రాజకీయాల్లోకి వచ్చినా కాబట్టి నేను తెలియదు. సో నేను జనాలకు తెలియాలంటే ఏం చేయాలి, జనాలకు ఏదో విధంగా మనం సర్వీస్ చేయాలి. సర్వీస్ చేయడం ఏ విధంగా చేద్దామని చెప్పేసి నాకు అందులో నుంచి ఒక థాట్ ఏమొచ్చిందంటే, అప్పుడు ట్రెండింగ్ లో ఉన్న నేమ్, జనరల్ గా రాష్ట్రంలో ట్రెండింగ్ లో ఉన్న నేమ్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. సో అది నా నేమ్ కి కూడా రిలేటెడ్ ఉంది, అంటే కుడుముల చంద్రకాంత్ రెడ్డి. సో కేసీఆర్. సో మనం ఏదన్నా నెక్స్ట్ చేసే వ్యాపారాలు కానీ సేవలు కానీ ఈ బ్రాండ్ పేరు మీద చేద్దాం. సో మన పేరు ఉంటుంది, ట్రెండింగ్ నేమ్ ఉంది, 2 రకాలుగా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఆ బ్రాండ్ తీసుకోవడం జరిగింది. కానీ మొత్తానికి ఆ నేమ్ తోనే అలచల్ అవుతుంది. సరే, గ్రౌండ్ లెవెల్ లో మీరు పోటీ చేశారు అన్నారు కదా, ఏ ప్రాంతంలో పోటీ, అంటే మీ రాజకీయ ప్రవేశం ఏ సంవత్సరంలో జరిగింది, మీరు ఎంత మెజార్టీ ఓడిపోయారు, గ్రౌండ్ లెవెల్లో మీరు తిరిగి చూసుకుంటే ఎక్కడ అంటే ఐడెంటిఫై చేయలేకపోయారు పబ్లిక్, అది మీరు క్షుణ్ణంగా పరిశీలన అంటే చేసుకున్నారా, దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకున్నాను. అంటే యాక్చువల్ గా నేను రాజకీయాలకు రావడానికి ముందు నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే, ఇంట గెలిచి రచ్చ గెలవాలనుకున్నాను. నేను ఫస్ట్ నా కుటుంబాన్ని సెటిల్ చేసి వాళ్ళని ఒప్పించి రాజకీయం చేయాలని అనుకున్నా. అంటే బేసిక్గా అందరికీ నేను చెప్పే సలహా కూడా అదే, ఫస్ట్ మనం ఇంట గెలవాలి, మన ఇల్లు చక్కదిద్దుకుని తర్వాత ప్రజలకు సేవ చేసే ఆలోచన చేయాలి. కానీ మన ఇల్లు సరిగా లేకుండా మనం రాజకీయాలకు పోయి అటు నష్టపోతాం, ఇట్లా నష్టపోతాం. సో నేను ఫస్ట్ నాకు 27 ఏళ్లకు పెళ్ళైనాక నా భార్య, ఒక పాప అండ్ మా పేరెంట్స్ తోటి నేను మాట్లాడి, నేను ఇలా రాజకీయాలకు వెళ్ళాలనుకుంటున్నాను, జనాలకు సేవ చేయాలనుకుంటున్నాను. నేను రాజకీయాలు వెళ్ళకుండా కూడా సేవ చేస్తున్నాను, కానీ దాంట్లో కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు, నేను కొంచెం తక్కువ చేయగలుగుతున్నా. రాజకీయాలకు వెళ్తే ఇంకొంచెం ఎక్కువ చేయగలుగుతా, జనాలకు అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి వారధిగా మనం ఉండగలుగుతాం, ఎట్లాంటి సేవలైనా అందియగలుగుతాం అని నేను రాజకీయాలలో వెళ్ళాలనుకుంటే ఆల్మోస్ట్ 90% మా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేసింది. మా నాన్న ఒక్కడు, వద్దు బిడ్డ, రాజకీయాలు అంత అదిగా ఉండవు, నువ్వు అనుకున్నంత స్మూత్గా ఉండవు, నీ మైండ్ సెట్ కాదేమో అని అన్నాడు. కానీ మెల్లమెల్లగా ఆయన కూడా అగ్రి అయ్యిండు. సో అక్కడి నుంచే నేను రాజకీయాలకు రావాలనుకున్నప్పుడు గ్రౌండ్ లెవెల్లో, కల్వకుర్తి లెవెల్లో ఎవరు బెస్ట్ లీడరు అంటే మనలాగా ఆలోచించి చదువుకున్న వ్యక్తి, సమాజానికి ఏదో మంచి చేయాలని ఉన్న వ్యక్తి ఎవరు అని అనుకుంటే నాకు ఆ రోజు వంశేందర్ రెడ్డి గారు కనిపించారు. నేను వారితో మాట్లాడి, అన్న నేను ఇలాగ అనుకుంటున్నాను అన్నప్పుడు ఆయన హ్యాపీ చంద్రకాంత్, నేను కూడా నీలాంటి యూత్ని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను, సమాజంలో చెడుదోవ వెళ్లకుండా సమాజానికి ఏదో మంచి చేయాలి, జనాల మీద బతకాలని కాకుండా జనాలకు ఏదో సేవ చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళు యువత కోసమే నేను చూస్తున్నాను, ఖచ్చితంగా నేను ఏ విషయంలో కూడా నీకు సపోర్ట్గా ఉంటాను అని అంటే, నేను
ఆయనతో పాటు జర్నీ చేయడం జరిగింది. దీనికి రిలేటెడ్ మీరు చిన్నప్పటి నుంచి శిశు మందిర్లో చదువుకున్నారు అవును, కదా, ఆ అవును. శిశు మందిర్ అంటే మనకు ఏబీవీపీ లేకపోతే ఆర్ఎస్ఎస్ లేకపోతే ఈ బజరంగ దళం, అవును, ఈ బీజేపీ వైపు ఉంటది మొత్తం. మీరు పెట్టుకునే బొట్టు విధానం అవును, కావచ్చు, అవును, అవును. క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఎక్కువ చాలా మంది ఆర్ఎస్ఎస్ అంటే బహుజన మొత్తం శిశు మందిర్ ఉంటది. అవును, అవును. మీరు అటువైపు వెళ్లకుండా కాంగ్రెస్ వైపు వెళ్ళారు. ముఖ్యంగా కాంగ్రెస్ వైపు వెళ్ళడానికి ఏంటి ప్రధానమైన కారణం? అంటే బేసిక్ గా నేను శిశు మందిర్ బ్యాక్గ్రౌండ్ మీరు అన్నట్టు అన్ని శాఖలలో పనిచేశాను, కానీ చిన్నప్పటి నుంచి కూడా నేను అంటే రాజకీయాలను ఎప్పుడు వీటితో కంపేర్ చేసుకోలేదు నేను. మనం చదువుకునే స్కూల్ అక్కడ నేర్పించింది వాళ్ళు ఒకటే. శిశు మందిర్లోనే మనకు నేర్పింది ఏంది, అందరినీ మంచిగా చూడండి, అందరినీ సమానంగా చూడండి, చెడుకు దూరంగా ఉండండి అని చెప్పారు. దాన్నే ఫాలో అవుతూ రాజకీయాలలోకి వచ్చినప్పుడు ఏమైందంటే, నేను దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అప్పుడు నాకు కొంచెం అవగాహన వస్తున్న టైంలో కిష్టారెడ్డి గారు మన దగ్గర ఎమ్మెల్యే గారు, వాళ్ళు ఎప్పుడు రైతుల కోసం పోరాడడం అట్లాంటివి చూసి నేను ఆయనను ఇన్స్పైర్ గా తీసుకున్నాను. కిష్టారెడ్డి గారిని ఇన్స్పైర్ గా తీసుకొని అప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండే. సో అక్కడి నుంచి నాకు కొంచెం కాంగ్రెస్ పార్టీ అంటే అంటే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఇచ్చిన పథకాలు అవి కూడా కొంచెం అట్రాక్ట్ అయ్యి, ఓకే బెటర్ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో మంచిగా పరిపాలిస్తుంది అని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీకి అట్రాక్టివ్ గా ఉన్నాను. దాని త్రూ కూడా మళ్ళీ నేను యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావాలనుకున్నప్పుడు వంశచంద్ర రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ అతను కూడా అంటే అతని మైండ్ సెట్ కూడా జనాలకు సర్వీస్ చేయాలి, ఏదో మంచి చేయాలి అనే ఆలోచనతోటే ఉన్నారు అనేది నాకు అనిపించి, మనకు కూడా మనం రాజకీయం చేయనికే పోయినప్పుడు మనకు కూడా మినిమం రెస్పెక్ట్ అనేది ఉండాలి. అంటే ఏదో వచ్చిరు విలువలతో కూడుకున్న విలువలతో కూడిన రాజకీయం చేయాలి, ఆలోచనతోనే మీరు ఇటువైపు ఆ రాజకీయాలు చేయాలని వచ్చినప్పుడు నాకు వంశచంద్ర రెడ్డి గారు కరెక్ట్ అనిపించింది. ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ మంచి నడవడిక ఉన్న వ్యక్తి కూడా అని చెప్పేసి నేను కాంగ్రెస్ కి అట్రాక్ట్ అయిపోయి కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పటికీ కొనసాగుతున్నారు కాంగ్రెస్. నేను ఆ రోజు నేను పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు బేసిక్ గా స్టార్ట్ చేసి కౌన్సిలర్ గా పోటీ చేసి, ఆ తర్వాత నన్ను టౌన్ ప్రెసిడెంట్ గా ఒక పోస్ట్ వచ్చింది, యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ గా. ఆ యాక్టివిటీస్ నేను అట్లా టౌన్ ప్రెసిడెంట్ గా యాక్టివిటీస్ మంచి చేస్తున్నప్పుడు అది గమనించి వంశచంద్ర రెడ్డి గారు, నీలాంటి యూత్ మంచి స్థాయిలో ఉంటే ఇంకొక నలుగురికి ఇన్స్పిరేషన్ అవుతుంది, నలుగురికి నువ్వు మోటివేట్ చేయగలుగుతావు, కాబట్టి నిన్ను రాష్ట్ర స్థాయి యువజన కాంగ్రెస్ బాడీలోకి తీసుకుంటాను, నీకు ఇష్టమేనా అని నన్ను అడిగారు ఫస్ట్. అంటే లేదన్నా తప్పకుండా మీరు అవకాశం ఇస్తే చేస్తాను, అట్లేం లేదు అని ఆ స్థాయి తీసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఇచ్చిన పోస్టుకు న్యాయం చేయడం కోసం ప్రతిరోజు కష్టపడుతూనే ఉన్నాను. అంటే నేను ఇంత ముందుకు కల్వకుర్తి టౌన్ లో ఉన్నప్పుడు ఏదైనా ధర్నాలు చేస్తే కల్వకుర్తి పోలీస్ స్టేషన్ వరకు, కల్వకుర్తి ఎంఆర్ఓ వరకు పరిమితం అయ్యేది. నన్ను రాష్ట్ర స్థాయి నాయకుడిని చేసి అసెంబ్లీ ముట్టడి, మంత్రుల ఇండ్ల ముట్టడి, అంటే గత ప్రభుత్వంలో అంటే విద్యార్థులకు ఇస్తాని ఇవ్వకుండా ఉంచిన నిరుద్యోగ వృత్తి గాని, స్కాలర్షిప్స్ కోసం కానీ అట్లాంటి దాంట్ల కోసం ఎన్నో ధర్నాలు చేసినాం, అసెంబ్లీ ముట్టడి చేసినాం. అట్లాంటివి చేసి ఎన్నోసార్లు హైదరాబాద్ గోషమాల్ పోలీస్ స్టేషన్ లో కానీ, నాంపల్లి పోలీస్ స్టేషన్, రాజనగర్ పోలీస్ స్టేషన్, అన్ని పోలీస్ స్టేషన్ అరెస్ట్ కావడం. ఇప్పుడు చేసిన మీరు రాష్ట్ర స్థాయి యువజన కార్యదర్శిగా సాటిస్ఫైగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా? 100% నేను సాటిస్ఫై ఉన్నానండి. అంటే నేను ఒకటి ఫస్ట్ నా నేచర్ ఏంటంటే అంటే నేను ఒక చదువుకున్న వ్యక్తి, అంటే నా మైండ్ సెట్ ఎట్లున్నది అంటే, నాకు ఇచ్చిన బాధ్యతను నేను ఖచ్చితంగా చేయాలి. అంటే ఒక జాబ్కి వెళ్ళినా కూడా నాకు ఇచ్చిన ఒక ఉద్యోగం చేస్తున్నాను, ఆ ఉద్యోగాన్ని సాటిస్ఫైగా అంటే కంప్లీట్ గా చేయాలి. అందులో నాదేముండదు, అంటే అంతకు మించి చేసినా పర్లేదు కానీ తక్కువ చేయదు అనే దాంట్లో నేను రాజకీయాలకు వచ్చినాక కూడా నాకు ఇచ్చిన పదవికి ఎక్కడ తగ్గకుండా నాకు శాయశక్తుల అన్ని ప్రయత్నాలు చేసి వాటికి కోసం ప్రయత్నం చేసినాను. నేను వైరా ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నాను, ఖమ్మం వైరా ఇన్ఛార్జ్ గా ఉన్నాను, మన గద్వాల్ ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నాను, 2 యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా ఉన్నాను. వైరాలో నేను అంటే అక్కడ అసలు సిపిఎం సిపిఐకి కంచుకోట, అది అక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ ఉన్న టైంలో కూడా అక్కడికి వెళ్ళి యూత్ కాంగ్రెస్ ని డెవలప్ చేసి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి చేయడం వల్ల ఈ రోజు అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అది కూడా సాటిస్ఫై. నేను నాకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చినాను. ఆ వంశచంద్ర రెడ్డి గారు నాపై ఇచ్చిన నమ్మకంతో నాకు ఇచ్చిన బాధ్యతను కూడా సాటిస్ఫై చేశాను. అందులో నాకు హ్యాపీనెస్ ఉంది. ఫర్దర్ గా మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది టౌన్ లో? అంటే మీ ఆలోచన వైపు స్టేట్ వైపు ఉంటుందా, ఇప్పుడు ప్రస్తుతానికి కల్వకుర్తి టౌన్ వైపు ఉంటుందా? లేదన్నా నేను ఖచ్చితంగా నా ఊర్లోనే సక్సెస్ కావాలనే ఉద్దేశంతో రాజకీయాలు స్టార్ట్ చేసినాం కాబట్టి ఖచ్చితంగా నేను ఇక్కడ పాలిటిక్స్ లోనే యాక్టివ్గా ఉంటాను. రాష్ట్ర నాయకత్వం మనకి ఇచ్చిన బాధ్యతను కూడా నెరవేరుస్తూ, కానీ ఎక్కువ టైం మాత్రం కల్వకుర్తి పట్టణానికి ఇచ్చి, ఎందుకంటే నేను
నా ఊరి ప్రజలకు నేను న్యాయం చేసినప్పుడే నేను నాయకుడిని అవుతా అని నేను అనుకుంటున్నాను. కాబట్టి లాస్ట్ టైం మున్సిపల్ ఎలక్షన్ లో నేను నిల్చున్నప్పుడు నన్ను నమ్మి 350 మంది నాకు ఓట్లు వేశారు. కానీ ఆ 350 మంది ఎవరనేది నాకు తెలియదు. కాబట్టి ఆ 1300 మంది నా ఓటర్లే అనుకొని అందరికీ అందుబాటులో ఉంటూ, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటూ, వాళ్ళకు అన్ని విధాల చూసుకుంటూ, నేను ఒక వార్డుకే పరిమితం కావద్దు, కల్వకుర్తి పట్టణం మొత్తం మన సేవలు అందాలి అనే ఉద్దేశంతో కోవిడ్ టైంలో కానీ మిగతా ఇట్లా ఎవరికైనా ఆపతున్న టైంలో కానీ మనం హెల్ప్ చేసుకుంటూ వస్తున్నాం అన్నట్టు అట్లే ఫస్ట్ నుంచి కూడా. కల్వకుర్తి పట్టణ ప్రజలకి మీరు భవిష్యత్తులో వాళ్ళకి ఇంకా మరింత దగ్గర అవ్వాలంటే ఎలాంటి కార్యక్రమాల ఆలోచన చేసుకుంటూ వాళ్ళకి దగ్గర అవ్వాలనే ఆలోచన చేస్తున్నారు? అన్న యాక్చువల్గా నేను కల్వకుర్తి పట్టణంలో ఉన్న మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మనం ముందరికి వచ్చి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నేచర్ ఏంటంటే అందరినీ కలుపుకొని పోతా అన్న. అందరూ మనోళ్ళే, అందరినీ కలుపుకొని పోతా, అందరితో మంచిగానే ఉంటా. ఒకరు మన గురించి అంటే మోస్ట్లీ నా గురించి ఒకరు చెడు మాట్లాడుకునే అవకాశం ఇవ్వకుండానే నేను ముందరిపోతున్నా. అయినా కూడా మన వెనక మనం మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు. అది నాకు తెలిసినా కూడా 1-2 సార్లు వాళ్ళని క్షమించుకుంటూ వచ్చేస్తున్నా. 3వసారి కూడా అది జరుగుతుందంటే వాళ్ళని దూరం పెడుతూ, ఊరికి కావాల్సిన మంచికి ఏది అవసరమో దాన్ని మాత్రమే తీసుకుంటూ, చెడుని దూరం పెడుతూ, ఇంకా కల్వకుర్తిలో నేను ఇక్కడ తిరుగుతూ అంటే ఈ రాజకీయంలో తిరుగుతూ నాకు వచ్చిన అనుభవాలు ఏంటంటే, కొంచెం కల్వకుర్తి పట్టణంలో కూడా గంజాయి పెరిగింది అనేది తెలిసింది. అది తెలిసినప్పుడు నేను కొంచెం బాధపడ్డాను. ఏంటంటే హైదరాబాద్లో నేను చదువుకునే కల్చర్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉండేది అది, కానీ అది ఎట్లా ఉండేది అంటే ఓన్లీ రిచ్ పీపుల్ దగ్గర ఉండేది. వాళ్ళలో మాత్రం పబ్బులలో ఆ కల్చర్ వేరే ఉంటుండే, సామాన్యుడికి అందుబాటులో లేకుంటుండే. మన పట్టణానికి అంటే మన విలేజ్ కూడా అది వచ్చింది అన్నప్పుడు కొంచెం బాధపడ్డా. దాన్ని నిర్మూలించాలి అని చెప్పేసి ఒక రోజు పోలీస్ వాళ్ళు వివేకానంద జయంతి రోజు 2K రన్ ప్లాన్ చేశారు. ఆ రోజు నేను స్టేజ్ మీద కూడా చెప్పడం జరిగింది, ఇది ఒక పోలీస్ వ్యవస్థనో ప్రభుత్వ యంత్రాంగమో ఆప్తే ఆగదు. విద్యార్థులు అంటే ఒక పిల్లల తల్లిదండ్రులే వాళ్ళ మీద ఫోకస్ చేయాలి. అంటే నా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎట్లుంటున్నది, వాళ్ళ బిహేవియర్ ఏంది, స్కూల్ పోతురా, స్కూల్ నుంచి వస్తురా, మంచి చదువుతురా, వాళ్ళ చేతులు అంటే బేసిక్గా వాళ్ళే కంట్రోల్ చేయగలుగుతారు. వాళ్ళు కంట్రోల్ చేయలేని పక్షంలో దాన్ని పోలీస్ వ్యవస్థ దగ్గరికి తీసుకుపోవాలి. ఫస్ట్ ఇక్కడైతేనే దాన్ని నిర్మూలించగలుగుతాం. నాదొకటి అనుకోని కూడా దాని గురించి కూడా ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే బాగుండనేది నా ఆలోచనలు ఉందనా. కానీ ఓవరాల్ గా మనం కొన్ని చేయాలనుకున్నప్పుడు మనకు కొన్ని పదవులు ఉంటేనే చేయగలుగుతాం. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ పదవి సాధించిన తర్వాత కూడా యాక్టివిటీస్ ఏమేం చేయాలి, నేను కల్వకుర్తి డెవలప్మెంట్ కోసం ఏమేం చేయాలనే నా దగ్గర ఒక విజన్ ఉంది. సో నేను మామూలుగా అది చెప్తే ఎవరు అంత యాక్సెప్ట్ చేయరు, ఏదో చెప్తున్నట్లే అనుకుంటారు. కానీ నేను వచ్చినాక ఏం చేయాలనే నా దగ్గర ఒక విజన్ ఉందన్న, దాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఇప్పుడు మీరు అనుకునే ఆలోచన చాలా బాగుంది. దానికి నాకు మీకు ఒక పదవి ఉన్నప్పుడు చేయాలనే ఆలోచన రావడం అనేది తర్వాత విషయం. కాకపోతే ఇప్పుడు మీరు ఒక అంటే పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించు, వాళ్ళ భవిష్యత్తుని అబ్జర్వేషన్ చేయాలి. తల్లిదండ్రులు కానీ, ఇటు టీచర్స్ కానీ, లెక్చరర్ కానీ, అందరు వాళ్ళ చేతుల్లో వీళ్ళు ఉండేది. కాబట్టి దాన్ని ఓకే మీరు డెవలప్ చేసుకోవచ్చు, అధికార దృష్టి తీసుకోవచ్చు, పోలీసులు కూడా సహకరిస్తారు. ఫర్దర్ గా రేపు ఏదైనా జరగబోయే ఎలక్షన్ లో మీరు పార్టిసిపేట్ చేసే ఏదన్నా అంటే మండలికి ఇది మన టౌన్ లో? నేను లాస్ట్ టైం గతంలో కూడా 5 సంవత్సరాల క్రితము కౌన్సిలర్ గా పోటీ చేసినానన్న. తక్కువ మెజారిటీ తోటి ఓడిపోయినాను. అప్పుడు పార్టీ అధికారంలో లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. మన ప్రాంత వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మన దగ్గర కూడా మంచి విద్యావేత్త, సమాజానికి ఏదో ఒక సేవ చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మన దగ్గర ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే ఎంతో రాజకీయ అనుభవం ఉన్న మల్లురవి గారిని ఎంపీగా గెలిపించుకున్నాం. వీరందరి మార్గదర్శకంలో ఖచ్చితంగా రేపు మున్సిపల్ ఎలక్షన్లలో నా వార్డు ఆల్రెడీ నేను పోటీ చేస్తున్న వార్డులో నేను ఖచ్చితంగా పోటీ చేస్తాను. నా అంచనా ప్రకారం కూడా నేను చేసిన యాక్టివిటీస్ కానీ, నేను చేసిన మంచి పనుల వల్ల కానీ నేను గెలుస్తానని అనుకుంటున్నాను. ప్రజలు నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వానికి వాళ్ళకు ఒక వారధిగా నేను ఖచ్చితంగా ఉంటాను. నేను అందరు రాజకీయ నాయకుల్లాగా నేను పొద్దున్న లేస్తే మీతోటే ఉంటాను, మీతోటే చేస్తాను అని అబద్ధాలు ఏం చెప్పానన్నా. నా పని నేను చేసుకుంటానన్నా. నా పని చేసుకొని మీకు కూడా సమయం కేటాయిస్తాను, ప్రజలకు కూడా. ఎందుకంటే నా సమయం వదిలేసి నేను నా వ్యాపారం లేకుండా మిమ్మల్ని చేస్తే నాకు అప్పుడు వేరే ఆలోచన వస్తుంది. అరే నేను ఏం చేయాలి, ఏదో ఎవరినో మోసం చేయాలి,
ఆలోచన ఏం లేకుండా నేను నా బిజినెస్ నేను చేసుకుంటూ మీ నా నన్ను ఓటేసి గెలిపించిన ప్రజలకు కూడా న్యాయం చేస్తాను. ఏ రాజకీయ నాయకుడు చెప్పని విధంగా మీరు చెప్తున్నారు అన్న. ప్రజలకు కానీ పబ్లిక్ కానీ అన్న. ఓటర్స్ కానీ సాధ్యమవుతుందా? ఎందుకంటే మీరు ఫుల్ టైం పొలిటీషియన్ లాగా చెప్పట్లేదు. నేను మీకు ఇంతే చేస్తాను, నా సమయం ఫ్యామిలీ ఎంతనో మీరు అంతా. అవును. అటు బిజినెస్ నాకు 3 వ్యాపారాలు, వ్యాపారము, ఇటు ఫ్యామిలీ, ఇటు ప్రజలు, ముగ్గురికి సమానంగా నేను టైం ఇస్తాను అని చెప్తున్నారు. కానీ మిగతా నాయకులు ఏంది, ఫుల్ టైం మొత్తం మీ దగ్గరనే ఉంటాను, అర్ధరాత్రి ఫోన్ చేయండి, నేను అందుబాటులో ఉంటాను. మీరు ఎందుకు ఇంత డిఫరెంట్ గా వెళ్తా ఉన్నారు? అంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా దీన్ని? నేను అనుకుంటున్నానన్నా కాలం మారిందన్న. అంటే గతం ఒకలాగా ఉండే రాజకీయం, ఒక నాయకుడు చెప్తే 100 మంది ఓటర్లు వినే రోజులు. ఈ రోజులు ఎవరింటికి వాళ్ళే నాయకులు. సో మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి. ఇవే పాత రోజుల్లాగా నేను అంతా చేస్తాను, పొద్దున్న లేసి మీ ఇంటికానే ఉంటాను, మధ్యరాత్రి మీకు ఆపత వస్తుంటాను, అదంతా ఇప్పుడు అంత టైం లేదు జనాలకు. అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకుంటే 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతికేవాళ్ళన్న. ఇప్పుడు 60 నుంచి 70 ఏళ్ళు లైఫ్ స్పాన్ తగ్గినట్టే. అన్ని స్పీడ్ గానే జరుగుతున్నాయి. దాంట్లో ప్రాక్టికల్ గానే మాట్లాడుకోవాలి, మనం నిజాలే మాట్లాడుకోవాలి. నాకు జరిగితే నేను ఇది చేస్తాను. నేను గతంలో కూడా మున్సిపల్ ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు చాలా మంది నాకు వచ్చి సజెస్ట్ చేశారు, చంద్రకాంత్ నువ్వు ఇట్లా ఉంగరాలు పెట్టుకోవద్దు, అవి పెట్టుకోవద్దు అని నాకు చెప్పారు. అంటే లేదన్నా, నేను లేదు, నా దగ్గర లేదని వాళ్ళ దగ్గర పోయి నటిస్తే వాళ్ళు నమ్మరు. నేను ఏందో వాళ్ళకి నిజమే తెలవాలి, నేను ఇట్లే ఉంటా, నేను అదే చేస్తాను, నేను మీకు పరిపాలన నేను అందిస్తానని చెప్తున్నాను, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్తున్నాను, అంతే. అంటే నాయకుడు ఇలా ఉండాలి, ఇలా ఉండొద్దు అనేది కాదు ప్రజలకు కావాల్సింది. నాయకుడు ఏం చేస్తాడు, ఎంత టైం ఇస్తున్నాడు, మన వరకు ఎంత చేస్తారు అనేది మీ ఆలోచన. స్ట్రైట్ ఫార్వర్డ్ గా వెళ్ళాలి, ప్రజల ముందుకు వెళ్ళాలి. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది ఒకసారి ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఇంకోటి ఇందాక దీనికి రిలేటెడ్ గా నేను ఒకటి అడుగుతా ఉన్నా. ఆల్రెడీ మీరు పోటీ చేశారు కదా, మీకు వచ్చిన 300 నుంచి 350 పైచలకు ఓటర్లు వచ్చినాయి కదా. ఇంకా అక్కడ గ్రౌండ్ లెవెల్ లో మీకు ఎక్కడ లోపం జరిగింది అంటారు మీరు? అంటే గెలకపోవడానికి కారణాలు వెతికారా మీరు? గ్రౌండ్ లెవెల్ సెర్చ్ చేశారా? ఆ లోపం ఎక్కడ జరిగింది తిరిగి రెక్టిఫై చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? చేశానన్నా. అంటే యాక్చువల్ గా నేను ఇందాక చెప్పినట్టు నేను తెలియక, అంటే నేను ఐడెంటిఫై లేక కొన్ని ఓట్లు మైనస్ అయినాయి. రెండోది అధికార పార్టీ ఆ రోజు ఉండడం వల్ల. అంటే నాకు ఆ రోజు నేను పోటీ చేసినప్పుడు 28 ఏళ్ళ వయసు అన్న. నాకు చిన్నపిల్లాడు, ఏం రాజకీయ అనుభవం ఉంటుంది, ఏజ్ ఉందిలే అని అనుకోవడం. నా మీద కూడా చాలా పెద్ద పెద్ద వ్యక్తులు, చిన్నపిల్లాడు ఇంకా వయసు ఉంది, మళ్ళాసారి అవకాశం ఇద్దాం, ఈసారి మాకు ఇవ్వండి అన్నట్టు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు, మాజీ ఎమ్మెల్యే స్థాయి ఈ రకంగానే వాళ్ళు ప్రచారం చేసుకున్నారా? అదే చేశారు. అంటే ఏం చెప్పారంటే ఈసారి మాకు అవసరం, ఈసారి మాకు అవసరం, మనం గెలిపించండి, మళ్ళీసారికి అవకాశం ఇద్దాం అని అట్లా చెప్పేసి వాళ్ళు చేశారు. నేను కూడా అంటే ఓపెన్ గా నాకు వంశచంద్ర రెడ్డి గారు చెప్పిన సలహా ఏంటంటే అనుభవం తెచ్చుకోవాలి, ఏదైనా అనుభవం ఇంపార్టెంట్. అనుభవం లేకుండా గుడ్డిగా పోతే మనం ఏదైనా కూడా పరిపాలన చేయలేము. ఫస్ట్ అనుభవం ముఖ్యం కాబట్టి నువ్వు అనుభవం కోసం నువ్వు పోటీ చేయి, గెలుపు ఓటంలో పక్కకు పెడతాం, గెలుస్తాం ఓడిపోతాం, రాజకీయాలలో గెలుపుకోవడం జీవితంలో పాఠాలు ఖచ్చితంగా. నేనైతే అది ఖచ్చితంగా నమ్ముతా. నా ఓటమే నాకు సక్సెస్ నేర్పిందని నేను అనుకుంటా. నేను నిజంగా కౌన్సిలర్ గెలిచినా కూడా ఈ రోజు ఈ స్థాయిలో సేవలు చేస్తుంటేనో లేదు, ఎందుకంటే నేను ఒక వార్డుకు పరిమితం అవుతుంటే నా వార్డు, నా ప్రజలు ఆడనే ఆలోచిస్తుంటేనేమో కానీ ఆ ఓటమి నాకు ఎన్నో అనుభవాలు నేర్పింది. ఈ రోజు కూడా నాతో పాటు పోయిన గత ఎలక్షన్లలో పనిచేసిన ఒక 20 మంది యువకులు, నాకు ఓన్లీ ఆ రోజు యువకులు, ఒక సర్పంచ్ సుదర్శన్ రెడ్డి గారు, మాజీ సర్పంచ్ సుదర్శన్ రెడ్డి గారు, పెద్ద మనుషులలో సర్పంచ్ సుదర్శన్ రెడ్డి గారు, 20 మంది యువకులు నాతో పాటు పనిచేశారు. ఆ 20 మంది యువకులను నేను అక్కడికే వదిలేయకుండా ఆ 20 మంది యువకులకు ఇప్పుడు మీరు అన్న కేసీఆర్ బ్రాండ్ పై కొన్ని సంస్థలు ప్రారంభించి వాళ్ళందరినీ నా సంస్థలలో ఎంప్లాయిస్ చేశాను. అంటే అనుభవం ఉండి కొంచెం వయసున్న వాళ్ళను, అంటే అప్పటికే పెళ్లిళ్ళు అయిన వాళ్ళని వచ్చేసి భాగస్వాములను చేశాను. పెళ్లిళ్ళు కాకుండా యూత్ గా ఉన్న వాళ్ళను మీరు ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి, మీరు తెచ్చుకున్నాక మేము ఏదైనా చేయగలుగుతామన్నా మీకు చేయడానికి రెడీ. అంటే నా పాలసీ ఒకటే అన్న, నేను రాజకీయ నాయకుడిగా వెళ్ళినప్పుడు నేను ఒక్కనే రాజకీయ నాయకుడు ఉండాలనుకోలేదు, నాతో పాటు తిరుగుతున్న నలుగురిని లీడర్లను చేయాలనుకున్నా. నాతో పాటు తిరుగుతున్న వ్యక్తులను అందరినీ కూడా రేపు ఫ్యూచర్ లో వాళ్ళని లీడర్లను చేయాలనుకున్నా. అంటే మీరు ఇందాక అన్నారు మీరు ఉన్న రాజకీయ నాయకులకు డిఫరెంట్ గా పోతున్నారు మీరు, అంటే నిజమే. బేసిక్ గా రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ నాయకుడు తయారు చేయాలనుకోడు, ఎందుకంటే నాకేడ పూట అవుతాడు, కిందనే ఉండాలనే ఆలోచన ఉంటుంది. నాకు అదేం లేదన్న. నేను నిజంగా అంటే చెప్పడం ఏంటంటే జీవితం చాలా చిన్నది, జీవితం చాలా చిన్నది, ఒకటే జీవితం, దాన్ని హ్యాపీగా అందరితో పాటు మంచిగా గడపాలనేది నా ఆలోచన. ఎందుకు మీరు ఇంత ప్రాక్టికల్ వెళ్తున్నారు లైఫ్ ని?
ఎందుకంటే జనరల్ గా మీతో పాటు జరిగిన ఒక 10 సంవత్సరాల కింద జరిగిన పిల్లలని ఈ రోజు మీ కంపెనీలో వాళ్ళని ఒక జాబ్ హోల్డర్స్ కావచ్చు, భాగస్వాములు కావచ్చు, ఆలోచన రావడం గొప్ప విషయం. ఇంకో పాటు దాంతో పాటు ఏంటంటే నాతో పాటు తిరుగుతున్న కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఎవరైనా ఓటర్లు కావచ్చు, వాళ్ళని నాతో పాటు సమానంగా తయారు చేయాలనే ఆలోచనతోనే ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయం. కానీ ఏ పొలిటీషియన్ అలాంటి డేర్ చేయడు, అలా విషయం బహిరంగంగా చెప్పడు. మీరు ఏంది ఇంత ప్రాక్టికల్ గా వెళ్తున్నారు అన్న? నేను అంటే రాజకీయాలకు వచ్చినప్పుడే ఆ ఈ రోజుకు ఉన్న ట్రెండింగ్ అంటే ఈ రోజు ఎలా ఉందో రాజకీయం దాని తగ్గట్టే చేయాలనుకున్నానన్న. ఒకటి బేసిక్ గా నా మైండ్ సెట్ అంటే నేను చిన్నప్పటి నుంచి శిశుమందిలో చదవడం వల్లనో శిశుమందిలో మనకు చెప్పిన విషయాలు ఏముంటాయంటే అందరినీ సమానంగా చూడాలి, అందరిలో మంచి చూడాలి, మంచి చేయాలి. అది మన చిన్నప్పటి నుంచి ఆ స్కూల్లో నేర్పించిన దాన్ని అది నా మైండ్ లో చిన్నప్పుడే గట్టిగా పడ్డదన్న. అప్పటి నుంచైనా కూడా దాన్ని కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని అందరు మన ఫ్రెండ్స్ అయినా కూడా అందరు సమానమే అనుకుని ఆ రోజు నుంచి కూడా అదే జర్నీ చేస్తున్నాను. ఎప్పుడు వేరియేషన్ అట్లా ఏజ్ గ్రూప్ లో వేరియేషన్ చూపించలేదు, కులాల పరంగా వేరియేషన్ చూపించలేదు, మతాల పరంగా వేరియేషన్ చూపించలేదు. అందరు మన వాళ్ళే అనుకొని అందరినీ చీర తీసుకొని పోతున్నా. 90% అందరం మనకు కనెక్ట్ అయ్యి నాతో పాటు జర్నీ చేసిన ఎవరు నన్ను వదిలిపోలేదు ఇప్పటి వరకు. అంటే నేను ఆ మంచితనంతో అన్ని చేస్తున్నా కాబట్టి 90% అందరు నాతో. ఒకరిద్దరికి ఏంటంటే మనం పెట్టించిందంటే వాళ్ళు సక్సెస్ కాకపోయి ఉండొచ్చు, కాకపోవడం వల్ల వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి వేరే జాబ్ సెటిల్ అయినవచ్చు. కానీ ఓవరాల్ గా నేనేంటంటే నా కోసం కష్టపడ్డవాన్ని నేను ఎప్పుడు వదిలేసుకోవద్దు, నా కోసం కష్టపడ్డవాన్ని నేను గుర్తించాలి. అప్పుడే నాకు విలువ, వారికి సమాజంలో ఒక స్థాయి. ఏ విషయమైనా సున్నితంగా తీసుకుంటా ఉన్నారు కదా, రేపు జరగబోయే పాలిటిక్స్ లో వచ్చే రాజకీయంలో ఈ సున్నితం అనేది అక్కడ వర్కౌట్ అవుతుందా మీకు? లేదన్న, అంటే నేను జనాల విషయంలో సున్నితంగా ఉంటా గానీ నేను కూడా అన్ని రకాలుగా అన్ని అల్లరి చిల్లరి పనులు చేసి అన్ని అంటే అల్లరి చిల్లరి మీన్స్ అంటే నవ్వులపాలయ్యే చిల్లర పనులు కాదు, కానీ ఏ వయసులో చేయాల్సిన పని. అంటే నేను స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు గేమ్స్ లో అన్నిట్లలో యాక్టివ్గా ఉంటూ, ఆ తర్వాత ఇంటర్కి వచ్చినాక వివిధ కాలేజ్ లీడర్స్ కానీ లేకపోతే ఏవైనా యాక్టివిటీస్ కానీ చిన్న చిన్న అల్లరి చిల్లర పనులు కూడా అన్ని చేసుకుంటూ నా వయసులో చేయాల్సిన పనులు చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాకంటే నేను కల్వకుర్తికి వచ్చినప్పుడు నేను ఒకటి ఏమనుకున్నానంటే మన తండ్రులు తాతలు కల్వకుర్తిలో ఒక మంచి సేవ చేసి మంచి పేరు తెచ్చుకొని ఉన్నారు. ఆ పేరుని మనం ఖరాబ్ చేయొద్దు అనే ఉద్దేశంతో మంచి పాలిటిక్స్ చేస్తున్నాను. అందరు కూడా అదే విధంగా దాన్ని రిసీవ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సంతోషం అన్న. ఇక చివరగా అంటే మీకు ఇంకో కోణం ఉంది, మానవత్వ కోణం. మిత్ర ఫౌండేషన్. ఆ మిత్ర ఫౌండేషన్, ఆ నేమ్ అనేది మిత్ర అంటే కేవలం మిత్రులతో కూడుకున్న ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకున్నారా మీరు? అంతే అన్న. అంటే బేసిక్ గా నేను హైదరాబాద్ లో చదువుకుంటున్నప్పుడు నాకు హైదరాబాద్ లో ఫ్రెండ్స్ అంటే ఎక్కువ మనము ఎక్కడికి పోయినా కూడా మన ప్రాంతీయం అంటే మనము హైదరాబాద్ పోయినా కూడా మన ఊరోడు అనే ఒకటి అది ఉంటది కదా, మన ఊరోళ్ళం ఎక్కువ మందిని కలిసి ఉండేది అన్నట్టు. కలిసి ఉండి అందరూ మంచి కాలేజీలలో చదువుకొని ఒక్కొక్కరు సాఫ్ట్వేర్ గా, ఒకరు అడ్వకేట్ గా, కొంతమంది అబ్రాడ్ వెళ్ళి ఫారెన్ లో సెటిల్ అయిన వాళ్ళు అందరు మన ఏజ్ గ్రూప్ వాళ్ళు అందరూ ఉన్నారు. సో ఆల్మోస్ట్ చిన్నప్పుడే నాకు శిశుమందిర్లో బీజం పడ్డట్టు మిగతా వాళ్ళందరూ కూడా అదే బీజం, అదే మైండ్ సెట్ ఉంది. అంటే ఇప్పుడున్న ఈ మిత్ర ఫౌండర్స్ మొత్తం శిశుమందిర్ బ్యాచ్ 70% శిశుమందిర్ వాళ్ళేనా, మిగతా వాళ్ళు కొంతమంది ఇంటర్ కాలేజీలో పరిచయమైన వాళ్ళు కానీ అందరు కల్వకుర్తి వాళ్ళు ఎక్కువ శాతము. బయట వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా మన క్లాస్మేట్సే. సో ఓవరాల్ గా అందరం మిత్రులను కలిసి పెట్టినాం కాబట్టి దాన్ని మిత్ర ఫౌండేషన్ అని చేసి, దాన్ని కూడా ఏదో చాలా ఫౌండేషన్స్ వచ్చినాయి ఏదో ఒక కొంత పీరియడ్ వరకు చేసేసి ఆ తర్వాత ఎవరి పనాలు చూసుకుంటాడు కాకుండా ఒక 4 కాలాల పాటు ఉండాలి ఇది అని చెప్పేసి జెన్యున్ గా దాన్ని రిజిస్ట్రేషన్ చేయించి దానికి ఒక జనరల్ బాడీని ఏర్పాటు చేసి ఏ కార్యక్రమం చేసినా జనరల్ బాడీ ద్వారానే నిర్ణయం జరిగి జనాలకు నిజమైన సాయం అందాలనే ఉద్దేశంతో అది చేసినామన్నా. వాళ్ళందరూ కూడా అందులో ఉన్న వాళ్ళందరూ కూడా నాలాగే అంటే ఒక సొసైటీకి ఏదన్నా సేవ చేయాలి, కానీ మేము టైం ఇవ్వలేకపోతున్నాం, మేము ఊర్లో ఉండి ఇవ్వలేకపోతున్నాం. మనం పుట్టిన ఊరికి ఏదో ఒక రకంగా సాయం చేయాలనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మేమందరం కలిసి అదొక మిత్ర ఫౌండేషన్ ని ఏర్పాటు చేసుకున్నాం. మిత్ర ఫౌండేషన్ ద్వారా ఎలాంటి డెవలప్మెంట్ చేస్తున్నారు, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఎలాంటి వాళ్ళు మీ దగ్గరకు వస్తున్నారు, ఇప్పటివరకు ఎన్ని కార్యక్రమాలు చేస్తారు? మేము మిత్ర ఫౌండేషన్ వచ్చేసి 2022లో అక్టోబర్లో లాంచ్ చేసినామన్న. అప్పుడు మేము అనుకున్నది ఏంటంటే మనము వారానికి ఒక యాక్టివిటీ చేయాలి. కల్వకుర్తిలో నిజమైన పేదలు
ఎడ్యుకేషన్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో దాన్ని స్టార్ట్ చేసినాం అన్న. స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా 1 year కాలంలో 42 ఈవెంట్స్ చేసినాం అన్న మేము. అంటే 42 మందికి ఆర్థిక సహాయం చేసినాము. అండ్ కల్వకుర్తి పట్టణంలో ఎక్కడ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినా కూడా మిత్ర ఫౌండేషన్ వల్ల బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. ఎట్లాంటి 2K రన్ 5K రన్ అంటే ఏదైనా అవేర్నెస్ అంటే ఇందాక డ్రగ్స్ వాడకుండా అంటే డ్రగ్స్ నిర్మూలన కోసం Awareness. అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు కూడా వాటిలో కూడా మేము పార్టిసిపేట్ చేస్తూ ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు 25 మంది అందుబాటులో ఉండాలని లేదు, ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు మేము చేస్తున్న యాక్టివిటీస్ నచ్చి మా యానివర్సరీ రోజు ఇంకో 20 మంది మెంబర్స్ వచ్చి మాకు యాడ్ అయ్యారు అన్న. మేము కూడా మీతో పాటు జర్నీ చేస్తాం. 40 members మిత్ర ఫౌండర్స్. 40 మెంబర్స్ ఇప్పుడు 40 మెంబర్స్ అయినా వాళ్ళు వచ్చేసి 20 మంది యాడ్ అయితే మేము వాళ్ళు రాగానే సరే ఇదేదో ఎక్కువ మంది ఉంటే పెద్దగా అవుతుంది అన్నట్టు ఎంబడే వాళ్ళని ఏం యాడ్ చేసుకోలేదు. మీరు మాతో పాటు వాలంటీర్గా 1 year పని చేయండి, అంటే 1 year మాతో పాటు జర్నీ చేయండి. ఈ జర్నీలో మీ యాక్టివిటీస్ అంటే మీరు సొసైటీలో మంచిగా ఉంటున్నారు, ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేదు, మంచి నడవడిక ఉంది అన్నప్పుడు మీకు మెంబర్షిప్ అంటే వచ్చే 20 members మీరు అబ్జర్వేషన్ అంటే వాళ్ళ మన నడవడిక ఎట్లా ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది, వాళ్ళ మానసిక స్థితి అంటే కొంచెం సమాజంలో గుడ్ ఎలా ఉందా ఉంటుంది? బ్యాడ్ నేమ్ ఉందా అనే ఐడెంటిఫై చేయడం కోసం మీరు ఆ టైం పెట్టారా వాళ్ళకి? అంతేనా? అంతే అంటే ఎవరు వచ్చినా కూడా అంటే చాలా మంది మేము వస్తాం అని అంటే గతంలో చాలా ఇట్లా నడిచేటివి. అంటే ఏదో కొన్ని ఏదో చిన్న చిన్న యాక్టివిటీస్ కోసము, గేమ్స్ కోసము, కాలనీలలో యాక్టివిటీస్ కోసము ఒక ఆర్గనైజేషన్ ఏర్పడితే ఎంత ఎక్కువ మంది ఉంటే అంత మంచిదని అనుకునేవారు. కానీ అట్లా కాదు, మనము కొన్ని తరాలు అంటే మన తర్వాత తరం కూడా దీన్ని రన్ చేసేలా ఉండాలి అని అంటే మనం స్టార్టింగ్ లోనే కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటేనే ఇది నడుస్తుంది అనే ఉద్దేశంతో మేము వచ్చిన వాళ్ళకు 1 year అబ్జర్వేషన్ టైం అనేది పెడతాం అన్నట్టు. అబ్జర్వేషన్ టైంలో వాళ్ళు ఎంత మనకు టైం ఇస్తున్నారు, మనీ అవసరం లేదు, టైం ఇంపార్టెంట్, సొసైటీలో ఎలా నడుస్తున్నారు అది ఇంపార్టెంట్ చేసుకొని 1 year వాళ్ళ అబ్జర్వేషన్ తర్వాత నెక్స్ట్ యానివర్సరీకి వాళ్ళకి మెంబర్షిప్స్ ఇస్తాం. చేసుకొని మళ్ళీ నెక్స్ట్ యానివర్సరీకి మేము కొత్తగా వస్తాం అంటారు కదా, వాళ్ళని అబ్జర్వర్ గా తీసుకుంటాం. అట్లా అంటే ఇది ఇయర్ కి అలా స్ప్రెడ్ అవుతూ దీని విషయం పెరుగుతా ఉంది. ఇప్పటి వరకు మిత్ర ఫౌండేషన్ నుంచి ఎన్ని కుటుంబాలకు భరోసా ఇచ్చారు? ఎన్ని కుటుంబాల నుంచి మీరు కొంచెం అంటే వాళ్ళకు మనం హెల్ప్ చేసిన వాళ్ళ కుటుంబంలో ఒకరికి ప్రాబ్లమ్స్ మనం ఆదుకున్నాం అంటే మీ దృష్టికి ఏమొచ్చింది? ఎంతమంది కుటుంబాలకి? అంటే జెన్యున్ గా ఇప్పుడు మేము ఆదుకోవడం అంటే ఎట్లుందంటే మనకు అంటే సమాజంలో హెల్ప్ చేస్తున్నాం అంటే మనం రాజకీయంగా ఉన్నాం కాబట్టి చాలా మంది మాకు బాలేదు ఇవ్వండి అని వస్తుంటారు. అట్లా కాకుండా మనకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, పలానా వాళ్ళకి బాగాలేదు అన్నప్పుడు అందులో జనరల్ బాడీ వాళ్ళ గురించి డీటెయిల్స్ తీసుకుంటారు. జనరల్ బాడీలో 7 మంది వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటారు. అందరికీ నచ్చాలని ఏం లేదు. వాళ్ళు 5 మంది వాళ్ళు నిజంగానే పూర్ పీపుల్, మనం ఇచ్చే 5,000 వాళ్ళకు ఉపయోగపడుతుంది అని ఓటు వేసినప్పుడు అది పాస్ అవుతుంది. అప్పుడే వారికి ఆర్థిక సహాయం చేస్తాం. వాళ్ళకు సహాయం చేయాలంటే 5 మంది వాళ్ళని గుర్తించాలి. జెన్యునా కాదనేది ఎంక్వైరీ చేస్తారు. నిజంగానే వాళ్ళకి ప్రాబ్లం ఉంది, లేదు వీళ్ళకు మనీ తోటి పని కాదు, మనం ఇలాగా ఒక హాస్పిటల్లో చెప్పి చేయించగలుగుతాం అంటే ఆ విధంగా అంటే వాళ్ళకి ఏ విధంగా మనం జెన్యున్ గా హెల్ప్ చేయగలుగుతాం అంటే ప్రతిదానికి మనీ అని కాకుండా ఇప్పుడు వాళ్ళకు మనం చెప్పి ఒక హాస్పిటల్లో చేయించగలుగుతామా, లేకపోతే కొన్ని ఫ్రీ ఇప్పుడు ఒక అతను మందుకు బానిస ఇబ్బంది పడుతుంటాడు, రీహాబిలిటేషన్ పంపించడం అట్లాంటి దాంట్ల కోసం ఈ 7 మంది అనేది ఎంక్వైరీ చేస్తారు అన్నట్టు. ఎంక్వైరీ చేసి దాన్ని జెన్యున్ గా తీసుకున్నాకనే మేము వాళ్ళని ఏదైనా ప్రాపర్ గా చేసుకొని వాళ్ళకు ఆర్థిక సాయం కానీ మనసుకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళని మీరు ఈ మిత్ర ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి ఏదైనా మీరు హెల్ప్ చేస్తున్నారు. ఓకే అండి, ఫర్దర్ గా మొత్తానికి ఇటు ఫ్యామిలీని, ఇటు రాజకీయ రంగాన్ని, ఇటు బిజినెస్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఫ్యామిలీకి టైం ఎంత కేటాయిస్తున్నారు? ఈ మిగతా సమాజానికి ఎట్లా కేటాయిస్తున్నారు? మోస్ట్లీ నేను అంటే బేసిక్ గా నాకైతే ఎర్లీగా అంటే ఉదయమే లేచే అలవాటు అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా యాక్టివిటీస్ లో ఉండడం వల్ల రోజు కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేసుకోకపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు అన్నమాట. సో ఎర్లీగానే లేచి కొద్దిసేపు ఫ్యామిలీకి టైం ఇస్తాను అంటే పిల్లలతో పాటు వాకింగ్కి వెళ్ళడము, లేకపోతే పొలం దగ్గరికి వెళ్ళడము అట్లా ఇచ్చినాక 9 o'clock నుంచి 12 o'clock వరకు సొసైటీ గురించి అంటే మనం పాలిటిక్స్లో ఏమేం చేయాలి, మన యాక్టివిటీస్ ఉంటే కార్యక్రమాలు అట్లాంటివి పార్టిసిపేట్ చేస్తామన్నా. మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు నా బిజినెస్ చూసుకుంటాను. మార్నింగ్ అవర్స్లో బిజినెస్ సైడ్ వెళ్ళాను,
మార్నింగ్ అవర్స్ లో అంటే రాజకీయ పరమైన యాక్టివిటీస్ మార్నింగ్ అవర్స్ అయితే పర్ఫెక్ట్ టైం అనేది నేను 9 to fix 12 చేసుకున్నాను. పెట్టుకున్నారు. 9 to 12 చేసుకొని 12 ఆఫ్టర్నూన్ నుంచి నా బిజినెస్ చూసుకుంటాను. అంటే నా బిజినెస్ లో కూడా నేను ఏం చేసుకున్నానంటే నేను ఒక రాజకీయం అనే దాంట్లోకి వచ్చినప్పుడు నేను ఇటు సైడ్ ఎక్కువ వెళ్తే నా బిజినెస్ మీద ఫోకస్ చేయకపోతే నా బిజినెస్ లాస్ అవుతుంది అని చెప్పేసి నా బిజినెస్ లో ఇందాక చెప్పినట్టు అంటే నాతో పాటు జర్నీ చేసి నాతో పాటు రాజకీయంగా నాకు సపోర్ట్ ఉన్నప్పుడు అంటే నేనేంటో తెలియనప్పుడే నాకు సపోర్ట్ ఉన్న వాళ్ళను నేను బిజినెస్ పార్ట్నర్స్ చేసిన కదా ఎక్కువ వాళ్ళే చూసుకుంటారు బిజినెస్ లని నా ఉన్న బిజినెస్ లని వాళ్ళే చూసుకుంటారు. ఆ బిజినెస్ లో వచ్చే ప్రాఫిట్ లో 10% ప్రతి నెల నా బిజినెస్ లో వచ్చే ప్రాఫిట్ లో 10% మిత్ర ఫౌండేషన్ కి యాడ్ చేస్తా. 10% మిత్ర ఫౌండేషన్ కి యాడ్ చేస్తా. నేను ఒకటి సమాజ సేవ అని చెప్తున్నా అని చెప్పేసి నా దగ్గర ఉన్న 100 రూపాయలు సమాజ సేవకు వాడడం అనేది కూడా తప్పు. ఫస్ట్ మనం మంచిగా ఉండాలి, మన ఫ్యామిలీ మంచిగా ఉండాలి, తర్వాతనే సమాజ సేవ చేయాలి. కానీ నేను ఏదో రాజకీయాలకు వచ్చిన సమాజ సేవ చేస్తాను 100 రూపాయలు అక్కడ ఇచ్చి ఆ తర్వాత మనము బాగాలేకుండా అయినాక మనకి ఎవరేం రారు, మన ఫ్యామిలీ ఫైనల్ మనకు వచ్చేది. కాబట్టి అన్ని సరిగా చూసుకుంటూ అన్ని బ్యాలెన్స్ చేసుకోగలగాలి. నా ఉద్దేశంలో అయితే అన్ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసిన వ్యక్తి పర్ఫెక్ట్ రాజకీయ నాయకుడు. నా ఉద్దేశం అది కరెక్ట్ అండి. అసలు ఫస్ట్ నాకు సమాజం ఫస్ట్ ఫ్యామిలీ తర్వాత అని చెప్పే నాయకులు ఉన్నారు, కానీ నాకు ఫ్యామిలీ ఫస్ట్, తర్వాత నా కెరియర్, తర్వాత సమాజం. ఈ మూడింటిని బ్యాలెన్సింగ్ చేసుకుంటే పొలిటీషియన్ గా నేను సక్సెస్ అవుతాను, వాళ్ళకి సేవ చేస్తాను. ఈ భావంతోనే ఈ ఆలోచనతోనే ముందుకు వెళ్తా ఉన్నారు. ఓకే, ఆల్ ది బెస్ట్ అన్న. ఫైనల్ గా ప్రభుత్వం ఏర్పడ్డది, మనకు ఎమ్మెల్యే ఉన్నాడు కాంగ్రెస్ నుంచి. రీసెంట్ గా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో మల్లిరావు గారిని గెలిపించుకున్నారు. ఓవరాల్ గా ప్రజలకు మీరేం చెప్తారు? ముఖ్యంగా అయితే మన కల్వకుర్తి ప్రాంతానికన్నా నేను అనుకుంటున్నాను మన ప్రాంత వ్యక్తి ముఖ్యమంత్రిగా గెలిచారు, మంచి వ్యక్తి మన దగ్గర ఎమ్మెల్యే గెలిచారు, మంచి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఎంపీగా గెలిచారు. కాబట్టి ప్రజలు రానున్న ఎలక్షన్లలో, లోకల్ బాడీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశాన్ని కల్పిస్తే మీకు మీ కాలనీ అభివృద్ధికి తోడ్పడడానికి మంచి అవకాశం. అంటే మనము అధికారంలో ఒక పార్టీ ఉండి మనం ఇంకో వ్యక్తిని గెలిపించి మన కాలనీ అభివృద్ధి చెందదు. కాబట్టి మన కల్వకుర్తికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన ప్రాంత వ్యక్తి మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఆయనకు కూడా మన ఊరికి ఏదో చేయాలనే తపన ఉంటది. సో అది మన పార్టీ వ్యక్తి వెళ్తే అది త్వరగా జరుగుతుంది. అవతల పార్టీ వ్యక్తి వెళ్ళినప్పుడు కొంచెం ఆలోచన చేస్తారు. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి ఒక అవకాశం. ఎందుకంటే మన ప్రాంతవాసి కాబట్టి మన వైపు కొంచెం మంచి ఆలోచన ఉంటది. కాబట్టి మనం ఒకటికి బదులు 4 తెచ్చుకునే అవకాశం ఉంటది. కాబట్టి వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో లోకల్ నాయకులను గుర్తించి ఓటేసి గెలిపిస్తారని మీరు వాళ్ళకి సజెషన్ ఇస్తున్నారు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండి. మీరు నిజంగా పాలిటిక్స్ లో సక్సెస్ అవ్వాలని, మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ కల్లా మీరు ఒక పొజిషన్ లో ఉండాలని మీటింగ్ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. సో మచ్ అన్న. వచ్చే ఎలక్షన్ లో నాయకులు ఎలా ఉండాలి అనే ఆలోచన ప్రజలు ఆలోచన చేయాలి, అలా ముందుకు వెయ్యాలి, ఓట్ వేయాలి. సో ఒక నాయకుని చూసుకొని వాళ్ళని డెవలప్ చేసే థ్యాంక్ యూ అన్న, విలువైన సమయం మీటింగ్కి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా మీటింగ్ తరఫున కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఇంటర్వ్యూలో మీరు ఒక పొజిషన్లో చూడాలని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదండి కుడుముల చంద్రకాంత్ రెడ్డి గారు. వచ్చే జనరల్ బాడీ ఎన్నికల్లో ఇలాంటి నాయకులని ఎంకరేజ్ చేయాలని, ఇలాంటి నాయకులని ఎంచుకోవాలని, ఇలాంటి నాయకులని మన సమాజానికి కావాలంటూ ప్రజలు నిజంగా నాయకులకి మన నాయకుడిని మనమే ఎంచుకునే ఆయుధం, మన అస్త్రం ఓటు. ఆ ఓటు వేసి ఇలాంటి నాయకుల కోసం ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ మీ టీవీ న్యూస్, నేను మీ ప్రసాద్. కన్క్లూజన్ పోయిందబ్బా. మిత్ర ఫౌండేషన్ కి నిధులు ఎలా సేకరిస్తున్నారు అన్న? మంచి క్వశ్చన్ అన్న. అంటే చాలా మందికి ఉన్న అనుమానం ఇది. నేను ఇందాక చెప్పినట్టు మిత్ర ఫౌండేషన్ లో మేము 25 మంది ఫ్రెండ్స్ అయినప్పుడు అందరము కల్వకుర్తి ప్రాంతం వాళ్ళం, వివిధ వ్యాపారాలలో, ఉద్యోగాలలో సెటిల్ అయ్యి మనం పుట్టిన ఊరికి ఏదో ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళం. అందరూ అంటే మంచి వాళ్ళ జాబ్లలో సెటిల్ అయిన వాళ్ళు. సో ప్రతి నెల వాళ్ళ జాబ్లో అంటే వాళ్ళ శాలరీలో 10% మిత్ర ఫౌండేషన్ కి డొనేషన్ చేస్తారన్న. అంటే నాతో పాటు ఉన్న 24 మంది ఆ విధంగా డొనేట్ చేస్తూ
మేమందరం ఇంకా ఇంకా ఎక్కువ ఇవ్వగలుగుతా నేను అనుకున్న వాళ్ళు ఒక చిట్టి గ్యాదర్ చేస్తున్నాం. మిత్ర ఫౌండేషన్ ద్వారా ఒక చిట్టి రన్ చేస్తున్నాం. ఆ చిట్టిలో మిగిలిన కమిషన్ అమౌంట్ ఉంటుంది కదా, అది కూడా మిత్ర ఫౌండేషన్కే ఇస్తాం అన్నట్టు. ఇవి కాకుండా మన మిత్ర ఫౌండేషన్లో ఉన్న సభ్యుల పుట్టినరోజులు కానీ, వివాహ అంటే వెడ్డింగ్ యానివర్సరీలు కానీ, మన పిల్లల బర్త్డేలు కానీ అట్లాంటి ఈవెంట్స్ ఏమైనా అయినప్పుడు ఖచ్చితంగా మనము ఫంక్షన్ అయినప్పుడు పార్టీ చేసుకుంటాం. ఆ పార్టీలో నైట్ పార్టీస్, అదే నైట్ పార్టీసే కొంచెం తగ్గించి, అంటే 4 పెగ్గులు తాగే దగ్గర 2 పెగ్గులే తాగి ఆ మిగతా 2 పెగ్గుల అమౌంట్ మిత్ర ఫౌండేషన్కి ఇద్దాం. మనము తగ్గించుకోవడం వల్ల మన ఆరోగ్యం బాగుపడుతుంది. ఆ ఫండ్ మిత్ర ఫౌండేషన్కి ఇవ్వడం వల్ల జనాలకు బాగా జరుగుతుంది. అట్లా చేయాలని మేము అనుకొని ప్రతి ఈవెంట్కి కానీ ప్రతి నెల కానీ ఇట్లా మేము డబ్బు సమకూర్చుకుంటున్నాం. బయటి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర మనం తీసుకోవద్దని అనుకున్నాం. ఓన్లీ మిత్ర ఫౌండేషన్ మెంబర్ మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే బయట వాళ్ళ దగ్గర మనం తీసుకున్నప్పుడు వాళ్ళకి మనం రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకి జవాబు చెప్పాల్సి వస్తుంది. నువ్వు ఎట్లా వాడినావు ఏందనేది ఇలాంటి చెప్పాలి. ప్రపోజల్ తీసుకొని మీ ఫ్రెండ్స్ ఎవరైనా దీన్ని వ్యతిరేకించారు? లేదన్న, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మంచి నిర్ణయము, మంచి విషయం. 2 రకాలుగా ఆరోగ్యం లాభం జరుగుతుంది. మన ఫండ్ అంటే నేను ఒకటే ఇందులో ట్యాగ్ మీకు మిత్ర ఫౌండేషన్ ఒక ట్యాగ్ అన్న, సేవ అండ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అంటే మనము మన డబ్బుతో సేవ చేసి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందాలి. ఆ కాన్సెప్ట్ తోటే స్టార్ట్ చేసాం. అందరూ హ్యాపీగా మేమే ఫండింగ్ చేసుకుంటున్నాం. సరే అండి, ఇప్పుడు రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుంది మీది? ఫ్యూచర్ లో మీరు చేసే ఏదన్నా ఆలోచన ఎలా ఉంది అన్న? అంటే మంచి క్వశ్చన్ అన్న. రాజకీయాలలో మీరు రేపు రాజకీయాలలో గెలిచినాక ఏం చేయాలని అడుగుతున్నారు అన్న. ఒకటి, గతంలో కూడా మాకు రాజకీయాలతో సంబంధం లేకుండా కూడా మా కుటుంబ సభ్యులు ఎన్నో డొనేషన్స్ చేశారు. అంటే పాల బూత్కి 4 ఎకరాల పొలం కానీ, ఆ వెంచర్లలో అక్కడక్కడ ప్లాట్లు కానీ, పార్కులు కానీ అవన్నీ ఉన్నాయన్న. నేను అంటే మా వాళ్ళు నాకు తెలియకుండానే తిలక్ నగర్కి ఆ ఏరియాకు ప్లాటింగ్ మా వాళ్ళు చేసారు. ఆ ఏరియానే పాలబూత్ ఉంది. అది నేను గెలిచినాక ఏమనుకుంటున్నాను అంటే అన్న, 4 ఎకరాలు పాలబూత్కి ఇచ్చిన మా తాతయ్యకు ఆయన గుర్తుగా అక్కడ ఆయన గుర్తుగా ఏదన్నా ఒకటి ఏర్పాటు చేసి, ఆ తిలక్ నగర్ ఏరియాలో మావి అనేవి ఒక 3 ప్లాట్ల వరకు ఉన్నాయి. అవన్నిటిని కూడా ఆ తిలక్ నగర్ ఏరియా ప్రజలకు నేను గెలిచిన తర్వాత పార్క్గా వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నాను అన్న. అండ్ అవి చేస్తూ ఇందాక చెప్పినట్టు రోజు మొత్తం నేను ఇస్తానని వాళ్ళకైతే మాయమాటలు చెప్పి అది చేయకుండా ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటూ, మీకు ప్రభుత్వానికి ఒక రాయబారిగా నేను ఉంటూ, మిమ్మల్ని ప్రభుత్వానికి దగ్గర చేస్తూ, మీకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండి సహాయం చేస్తానని చెప్తున్నాను. చాలా గొప్ప ఆలోచన ఉండేది. మీరు తిలక్ నగర్ ప్రజలకు దాదాపుగా పార్కు కావలసిన స్థలాన్ని కేటాయిస్తానని డొనేట్ చేస్తున్నాడు తాతయ్య గారి పేరు మీద. కానీ గొప్ప ఆలోచనని. ఇంకా ఎలా ఉండబోతుంది రాజకీయ భవిష్యత్? రేపు వచ్చే జనరల్ బాడీ మీటింగ్ లో మీరు అంటే మీరు ఏదన్నా అంటే పోటీ చేయబోతున్నారా? ఖచ్చితంగా నేను గతంలోనే చేశాను, ఆల్రెడీ కౌన్సిలర్ గా పోటీ చేశాను కాబట్టి ఈసారి కూడా గతంలోనే నన్ను మంచిగానే ఆదరించారు. నేను ఆ రోజు అయితే హ్యాపీ. గెలుపోవడంలో పక్కన పెడితే నాకు వచ్చిన ఓటింగ్ కి నేను హ్యాపీగా ఫీల్ అయినా. ఈసారి ఇంకా మంచిగా ఆదరిస్తారు, మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంకొన్ని మనం చేసుకునే అవకాశాలు ఉంటాయి. నా ఉద్దేశం అయితే ఇక్కడి నుంచో ఏదో తీసుకోవాలని ఏం లేదన్నా. మిత్ర ఫౌండేషన్ ద్వారా సేవనే చేస్తున్నాను, అంతకు ముందైనా సేవనే చేసినాను, గెలిచినాక కూడా సేవనే చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదండి ఒక నాయకుడు. మిత్ర ఫౌండేషన్ ద్వారా చాలా మంది కుటుంబాలను వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆదుకోవడానికి ఒక సేవ చేసుకుంటూ మిత్ర బృందం ఈరోజు చాలా సేవలు చేస్తూ ఉన్నారు. చాలా వాళ్ళకి ఏదన్నా పలు సమస్యల మీద వీళ్ళ దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళకి 100% హెల్ప్ చేయాలని ఆలోచన చేస్తున్నారు. మరోవైపు రాజకీయంగా నన్ను కొంచెం ప్రజలు ఆశీర్వదించి ఓటేసి నన్ను ఏదైనా రేపు రాజకీయాల్లో నన్ను కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మరింత సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు సేవ చేసే భాగ్యం నాకు కనిపించాలని ఒక యూత్ లీడర్, ఓవైపు రాజకీయం, ఒకవైపు బిజినెస్, మరోవైపు కుటుంబం, ఒకవైపు సామాజిక సేవ, ఈ మూడింటిని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఇప్పటికీ సక్సెస్ అవుతూ ముందుకు వెళ్తున్న మన కేసీఆర్ బ్రాండ్ చంద్రకాంత్ రెడ్డి గారికి నిజంగా ఆల్ ది బెస్ట్ సార్. మీరు నిజంగా సక్సెస్ అవ్వాలని మీ టీవీ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మరో ఇంటర్వ్యూలో మేము మంచి పొజిషన్లో చూడాలంటూ మీకు ఇంకొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తున్నామండి మీ టీవీ న్యూస్. నేను మీ ప్రసాద్. మీ నాయకుడే కార్యక్రమంలో, మీ నాయకుడే మీ సేవకుడు అనే కార్యక్రమంలో ఇది ఈ రోజు మన గెస్ట్ చంద్రకాంత్ రెడ్డి గారు, కేసీఆర్ కల్వకుర్తి.
మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.